Hi guys, welcome back to our channel BST BP Telugu Tech. So AP Diploma exam timetable అయితే చేంజ్ అయింది. సో దానిపైన నేను ఆల్రెడీ 2 to 3 వీడియోస్ దాకా చేశాను. సో ఇప్పటిదాకా అందరు క్లియర్గా ఉన్నారా లేదా ఒకసారి కామెంట్స్ అయితే చేయండి. ఓకేనా, ఇంకా ఎందుకంటే చాలామంది వాట్సాప్లలో మెసేజ్ చేస్తున్న బ్రదర్ నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ఎగ్జామ్ ఎప్పుడు ఏంటనేసి. ఒక చెత్త ఎస్బిటెట్ ఇదైతే నేనైతే డైరెక్ట్గా చెప్తున్నాను, ఈ వీడియో ఖచ్చితంగా ఎస్బిటెట్ అయితే చూడాలి. ఒక చెత్త ఎస్బిటెట్ అంటే చెత్త ఎస్బిటెట్. థర్డ్ ఏప్రిల్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు డేట్ వచ్చేసరికి 28th 27th. ఇప్పుడు అంటే 1 వీక్లో ఎగ్జామ్స్ ఉండగా స్టూడెంట్స్ని ఇంత కన్ఫ్యూజన్లో పెడితే ఏ మాత్రం వాళ్ళకి బాధ్యత లేనట్టే. అండ్ ఇంకోటి, సో హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వాలి యాక్చువల్గా ఈరోజు 1 వీక్ బిఫోర్, బట్ ఇప్పటికీ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయలేదు. ఓకే, ఎనీవే మనం ఏం చేయలేము ఇంకా. సో ఇట్లాంటి వ్యవస్థ మనకి ఎప్పటి నుంచో ఇలాగే ఉంది కంటిన్యూగా. సో ఎన్నోసార్లు వీడియోస్ చేశాను ఎస్బిటెట్ పై. కొంచెమైనా కేర్ తీసుకోండి స్టూడెంట్స్ని, ఇంకా పాలిసెట్ నుంచి ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవుతారు, కొంచెమైనా కేర్ తీసుకోండి. బట్ నో రెస్పాన్స్ అండ్ పూర్ క్వాలిటీ. అసలుకి ఎంత క్వాలిటీలెస్గా వర్క్ చేస్తారంటే అంత క్వాలిటీలెస్గా వర్క్ చేస్తారు వీళ్ళు. ఎనీవే, సో మీ అందరికీ గైడ్ చేయడానికి నేనైతే ఉన్నాను. సో కొంచెం ధైర్యం చేసుకొని సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే రెగ్యులర్ ఎగ్జామ్స్ గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మెయిన్ థింగ్ ఇక్కడ, సో రెగ్యులర్లో C23 వాళ్ళది ఫస్ట్. సో మీకు ఒక క్లారిటీ రావడం కోసము అండ్ నేనే ఒక సపరేట్గా ఒక PDF కూడా రెడీ చేసి పెట్టాను. ఆ PDF కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంటే నేను అదే పనిగా వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొచ్చాను మీ టైం టేబుల్స్. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు స్టూడెంట్స్. ఒకసారి క్లియర్గా వీడియో చేద్దాం, ఏ డేట్కి ఏ ఎగ్జామ్ ఉంది బ్రాంచ్ వైజ్గా అనేసి. ఇక నేను మెయిన్ థింగ్, సో ECE, CSE, త్రిబుల్ అండ్ మెకానికల్, సివిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎగ్జామ్ టైం టేబుల్స్ అయితే రెగ్యులర్ వాళ్ళకైతే చెప్పాలనుకుంటున్నాను. సో వీటిని అయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ క్లియర్గా లైక్ ఇక్కడ చెప్పేటప్పుడు కూడా మీకు కన్ఫ్యూజన్గా అనిపిస్తున్నట్లయితే సో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ అయితే ఉంది. సో ఎగ్జామ్ టైం టేబుల్కి సంబంధించి అదైనా చెక్ చేసుకోండి మీ రెగ్యులర్ ఎగ్జామ్స్కి సంబంధించి. అండ్ ఒరిజినల్ టైం టేబుల్ ఏదైతే ఉందో డిప్లొమాకి సంబంధించి వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసింది ఒరిజినల్ ఫైనల్ టైం టేబుల్, అది కూడా మీకు అవైలబుల్గా ఉంది కింద డిస్క్రిప్షన్లోనే. సో అది కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. దాని ప్రకారంగానే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీదట అయితే చేంజెస్ అయితే చేయరు, మ్యాక్సిమం అయితే ఇదే లాస్ట్ చేంజెస్. సో ఇంకా మీదట అయితే చేయరు. సో ఇక్కడ C23 వాళ్ళది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. C23 4th సెమిస్టర్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ 2 నుంచి 5 o'clock వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ECE బ్రాంచ్ వచ్చేసరికి థర్డ్ రోజు ఎగ్జామ్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2 అండ్ 7th మైక్రో కంట్రోలర్స్ అండ్ ఇంటర్ఫేసింగ్. సో ఇది కామన్ విత్ ECII 402. అండ్ 9th ఏప్రిల్ రోజు EC వాళ్ళకి మైక్రోవేవ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. 11th ఏప్రిల్ రోజు IoT అండ్ సెన్సార్స్. 15th ఏప్రిల్ అయితే లాస్ట్ డేట్. సో రెగ్యులర్ C23 4th సెమిస్టర్ వాళ్ళకి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వేరిలాగ్ HDL. ఓకేనా, ఇది ECE బ్రాంచ్కి సంబంధించిన టైం టేబుల్. నెక్స్ట్ త్రిబుల్ వాళ్ళకి 3rd ఏప్రిల్ రోజు ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్. 7th ఏప్రిల్ రోజు ఎలక్ట్రికల్ మిషన్స్. 9th ఏప్రిల్ రోజు పవర్ సిస్టమ్స్ 1 అండ్ 11th ఏప్రిల్ రోజు పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ PLC. 15th ఏప్రిల్ రోజు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. అండ్ 17th ఏప్రిల్ అనేది లాస్ట్ డేట్ వీళ్ళకి. 17th ఏప్రిల్ రోజు జనరల్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకేనా, అండ్ 4th సెమిస్టర్ CME అంటే CSE బ్రాంచ్ వాళ్ళకి 3rd ఏప్రిల్ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అండ్ ఇది AI వాళ్ళకు కూడా కామన్ సబ్జెక్ట్ అనమాట. అండ్ 7th ఏప్రిల్ రోజు వెబ్ టెక్నాలజీస్. 9th ఏప్రిల్ రోజు కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్స్. 11th ఏప్రిల్ రోజు ఇది ఉంది కదా మనకు ఊప్స్ త్రూ జావా. అండ్ దాని తర్వాత 15th ఏప్రిల్ రోజు కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఓకేనా, అండ్ నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్కి 3rd ఏప్రిల్ రోజు కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ వాల్యూషన్. అండ్ 7th ఏప్రిల్ రోజు డిజైన్ అండ్ డీటెయిలింగ్ ఆఫ్ RC స్ట్రక్చర్స్. 9th ఏప్రిల్ రోజు కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్. 11th ఏప్రిల్ రోజు సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ 2. 15th ఏప్రిల్ రోజు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. 17th ఏప్రిల్ రోజు ఇరిగేషన్ ఇంజనీరింగ్. ఇది సివిల్ బ్రాంచ్కి సంబంధించి. మెకానికల్ వాళ్ళకి డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్ అయితే 3rd రోజు ఉంటుంది. 7th ఏప్రిల్ రోజు హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్. అండ్ 9th ఏప్రిల్ రోజు సో థర్మల్ ఇంజనీరింగ్ 2. 11th ఏప్రిల్ రోజు ఇంజనీరింగ్ మెటీరియల్స్
అండ్ 15th ఏప్రిల్ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ 2, 17th ఏప్రిల్ రోజు ప్రొడక్షన్ డ్రాయింగ్ అనమాట. సో ఇది కామన్ విత్ ఎంఆర్ఏసి అనే బ్రాంచ్ కూడా కామన్ సబ్జెక్టు. ఇదంతా కూడా మెకానికల్ బ్రాంచ్కి సంబంధించిన సో రెగ్యులర్ ఎగ్జామినేషన్ డేట్స్. అండ్ ఫైనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి 3rd ఏప్రిల్ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అండ్ 7th ఏప్రిల్ రోజు వెబ్ టెక్నాలజీస్ ఉంది, అండ్ 9th ఏప్రిల్ రోజు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 11th ఏప్రిల్ రోజు పైథాన్ ప్రోగ్రామింగ్, 15th ఏప్రిల్ రోజు డిబిఎంఎస్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడికి మీకు రెగ్యులర్ ఎగ్జామ్స్ క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు టకటక C20 వాళ్ళది కూడా చెప్పేస్తాను. ఒకసారి C20 వాళ్ళు కూడా వినేసేయండి, అడిగి మీకు కూడా క్లియర్ అయితే అయిపోతుంది. సో C20 త్రిబులి వాళ్ళకి 3rd ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9:30 AM నుంచి ఆఫ్టర్నూన్ 12:30 PM వరకు ఉంటుంది. 5th సెమిస్టర్ మార్నింగ్ జరుగుతుంది. అండ్ ఎవరైతే మీ జూనియర్స్ ఉంటారో 4th సెమిస్టర్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ త్రిబులి వాళ్ళకి 3rd ఏప్రిల్ రోజు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ స్మార్ట్ టెక్నాలజీస్, 7th ఏప్రిల్ రోజు ఎలక్ట్రికల్ మిషన్స్ 3 ఏసీ మోటార్స్ అండ్ డ్రైవ్స్, 9th ఏప్రిల్ రోజు పవర్ సిస్టమ్స్ 3 స్విచ్ గేర్ అండ్ ప్రొడక్షన్, 11th ఏప్రిల్ రోజు పవర్ ఎలక్ట్రానిక్స్ PLC అండ్ స్కాడా, 15th ఏప్రిల్ రోజు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్, 17th ఏప్రిల్ రోజు ఎలక్ట్రికల్ యూటిలైజేషన్ అండ్ ట్రాక్షన్. సో ఇంకా ఈసీఈ బ్రాంచ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. సో వీళ్ళకి 3rd ఏప్రిల్ రోజు సో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ స్మార్ట్ టెక్నాలజీస్ ఇది కామన్ సబ్జెక్ట్ అనమాట ఆల్ బ్రాంచెస్కి. 7th ఏప్రిల్ రోజు మైక్రో కంట్రోలర్స్ అండ్ అప్లికేషన్స్, 9th ఏప్రిల్ రోజు ఆప్టికల్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్స్, 11th ఏప్రిల్ రోజు ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, 15th ఏప్రిల్ రోజు కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్. ఓకేనా? సో నెక్స్ట్ సిఎస్సి బ్రాంచ్, సివిల్ బ్రాంచ్ వాళ్ళకైతే చెప్తున్నాను, సిఎస్సి కాదు. సివిల్ బ్రాంచ్ వాళ్ళకి 3rd ఏప్రిల్ నుంచి సో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. స్టీల్ స్ట్రక్చర్స్ ఫస్ట్ ఎగ్జాము, 7th ఏప్రిల్ రోజు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, 9th ఏప్రిల్ రోజు క్వాంటిటీ సర్వేయింగ్ 2, 11th ఏప్రిల్ రోజు కన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్స్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, 15th ఏప్రిల్ రోజు క్వాలిటీ కంట్రోల్ అండ్ సేఫ్టీ ఇన్ కన్స్ట్రక్షన్, 17th ఏప్రిల్ రోజు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్, 21st ఏప్రిల్ రోజు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఇది సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి. ఇప్పుడు మెకానికల్ వాళ్ళకు వచ్చే 3rd ఏప్రిల్ రోజు అయితే ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్, 7th ఏప్రిల్ రోజు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, అండ్ 9th ఏప్రిల్ రోజు థియరీ ఆఫ్ మిషన్స్, 11th ఏప్రిల్ రోజు హీట్ పవర్ ఇంజనీరింగ్ 2. ఓకేనా? 15th ఏప్రిల్ రోజు సో రిజిస్ట్రేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, 17th ఏప్రిల్ రోజు కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్. ఇది టోటల్గా 5th సెమిస్టర్కి సంబంధించిన మెకానికల్ స్టూడెంట్స్కి ఉన్న టైం టేబుల్ ఇది రెగ్యులర్. అండ్ ఫైనల్ వన్ సిఎస్సి వాళ్ళకి సో 3rd ఏప్రిల్ నుంచి 15th ఏప్రిల్ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో 3rd ఏప్రిల్ రోజు వీళ్ళకి వచ్చేసరికి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ అయితే ఉంది, 7th ఏప్రిల్ రోజు జావా ప్రోగ్రామింగ్ అయితే ఉంది, అండ్ 9th ఏప్రిల్ రోజు వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే ఉంది, అండ్ ఇంకా 11th ఏప్రిల్ రోజు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంది, 15th ఏప్రిల్ రోజు పైథాన్ ప్రోగ్రామింగ్ అయితే ఉంది. ఓకేనా? సో ఇది టోటల్గా C20 అండ్ C23కి సంబంధించిన రెగ్యులర్ టైం టేబుల్. సో మీకు గనక రెగ్యులర్ సప్లిమెంటరీ ఎవ్రీథింగ్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఒకసారి అయితే మీ యొక్క ఫైనల్ టైం టేబుల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, వాటికే స్టిక్ ఆన్ అయ్యి మీరైతే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. ఓకేనా? సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీటికి సంబంధించిన ఆల్ మెటీరియల్స్ మన యాప్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఏదైనా మెటీరియల్ మీకు కనుక తీసుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా మన యాప్ నుంచి అయితే మీరైతే డైరెక్ట్గా పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ చాలా డీటెయిల్గా మన యొక్క మెటీరియల్స్ అనేది ఉన్నాయి కాబట్టి సో మీకు పక్కాగా పాస్ అయ్యేటట్టుగా నేను అక్కడైతే పాయింట్ వైజ్గా మీకు మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.